అనేటప్పటికీ ముందుగా అక్కడ మీరు ఏ చిన్న పొరపాటు జరుగుతోంది అంటే అన్నీ సక్రమంగా జరిగితే ఓకే, లేకపోతే యు ఆర్ ద ఫస్ట్ విజిల్ బ్లోయర్, ఆ సేవలో మీరు ఉన్నారు. ఈ కల్తీనే వ్యవహారంలో కూడా వెంటపడ్డారు. ఇవాళ ఫైనల్ ఛార్జ్ షీటు వచ్చింది. ఇందులో అంటే ఒక్కొక్క అంశం చదువుతూ ఉంటే లోతుగా అంటే ఛార్జ్ షీట్ పూర్తిగా చదివే అవకాశం రాలేదు, కానీ ఈ అంశాలు ఏదైతే మనకు అందుబాటులో ఉన్న అంశాలు చదువుతుంటే నిజంగా ఆశ్చర్యపోయే అంశాలే. అంటే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది భక్తుల్ని మోసం చేయడానికి అసలు ఎట్లా మనసు వచ్చింది? అక్కడే పనిచేసే ఉద్యోగులు రోజు స్వామివారి సన్నిధిలోనే తిరుగుతారు వాళ్ళు. అంటే డబ్బు ఏ పనన్నా చేయిస్తుందా? ఈ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టుతో మొత్తం మలుపు తిరిగింది కేసు. భాను ప్రకాష్ గారు ఏం చెప్తారు ఈ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత? కృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అపచారం చేశారన్న. అసలు మాటల్లో కూడా చెప్పలేము. ప్రసాదం లేదన్న కల్తీ చేయించేది, ఉద్దేశపూర్వకంగా డబ్బుకి కకృతి పడి డోలే బాబానా ఆలే బాబానా అలాంటి వాళ్ళతో కుమ్ముక్కేయి 311 రూపాయలకి నెయ్యి ఎక్కడ వస్తుందన్న చెప్పండి. మన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో అలాంటి నెయ్యి తీసుకుని చిన్న తిన్నావు 5 ఏళ్ళు అన్న ఒక రోజన్నా? నీకు వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు. ఒక బరి తెగించి మీరు ఈ కార్యక్రమాలు చేశారని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే దాదాపు 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో మాకు కూడా ఎందుకు అనుమానాలు వచ్చిందంటే, ఆ పోటులో లడ్డు తయారు చేసే పోటు కార్మికులు అది వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, నిల్వ కూడా ఉండట్లేదు, చేసిన 1వ రోజుకి 2వ రోజుకి దాని మీద ఒక తెల్ల పొరమారుగు వస్తుంది. ఇవన్నీ కంప్లైంట్ చేస్తే కూడా ఏమి పట్టినట్టు ఆ రోజే కానీ దీంట్లో లోతుగా కానీ విచారణ జరిపించుంటే ఖచ్చితంగా ఆ రోజు ఇవన్నీ బయటపడి ఉంటాయి. 2022లోనే మొదటిసారిగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి కదా. అదే ఇంటిది ఇంకా అఫీషియల్ రిపోర్ట్, ఇంకా బయట ఇది వాళ్ళ సొంత రిపోర్ట్ ఇచ్చుకుంటే ఎట్టన్నా? అంటే ఇంటి దొంగలు బయట పెడతారు. టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు దీనిలో లింకులు ఉన్నాయి. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంటే సిగ్గులేని పార్టీ వైసీపీ పార్టీని. మీరేమనుకోవద్దండి, నేను ఘాటుగా మాట్లాడుతాను. ఎందుకంటే భక్తుల మనోభావాలు ఏందన్నా, బుద్ధుందా వాళ్ళకి? ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి అసలు వాళ్ళకు మనసు ఎలా వచ్చిందన్న? ఇమీడియట్ గా అలాంటి వాళ్ళు ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి జైలుకి పంపించకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తారా? వాళ్ళు సపోర్ట్ చేసి ఈ రోజు మీరు చెప్పారు 36 మంది ఛార్జ్ షీట్, ఇంకా కొందరు పెద్దలు దీంట్లో రాలేదని వస్తారన్న. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. అందరూ ఎవరెవరు కోట్ల రూపాయల చేతులు మారిందో, ఎవరెవరు వీళ్ళు వెనకాల నుండి ప్రొటెక్ట్ చేశారో, ఎవరెవరు వీళ్ళని ప్రోత్సహించారో అందరు. అంటే చైర్మన్ గా నాకేం సంబంధం ఉంటుంది, నేను ఓన్లీ రికమెండేషన్స్ అప్రూవ్ చేస్తాను, ప్రొక్యూర్మెంట్ దాని మీద నాకు సంబంధం ఉండదని కదా సుబ్బారెడ్డి వాదించారు. ఎందుకు సంబంధం ఉండన్నా? ఇప్పుడు మేము కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నాం. మేమంతా స్వామివారి దగ్గర కాపలాదారులం. ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని ప్రసాదం తినేదానికి కాదు సుబ్బారెడ్డి గారు ఉండేది. మనం దర్శనాలు చేసుకొని ప్రసాదాలు తినేదానికి కాదు ఉండేది. ఇక్కడ స్వామివారి పట్ల జరుగుతున్న అపచారాలు అరికట్టాలి. భక్తుల అవసరాలు చూడాలి. అవి వదిలేసి గాలికి వదిలేసి నాకు తెలియదు నేను చవరాలు పెట్టేదానికైతే ఎవరో ఒకరు వచ్చి చవరాలు పెడతారు. నువ్వు ఎందుకు ఉండేది ఇట? టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అధ్యక్షులు అంటే అది స్వామివారి దగ్గర హోదా కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మీరు మరిచారు. హోదా కాదు, అది ఒక బాధ్యతని మీరు మరిచారు. ఈ రోజు నాకు సంబంధం అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ రోజు ఇప్పుడు మా బోర్డులో ఏదైనా తప్పు జరిగితే దానికి మేము కూడా బాధ్యత వహించాలి. ఈ రోజు ఒకవేళ పొరపాటు ఏదైనా మేము ఏమైనా తప్పు నిర్ణయం తీసుకుంటే దానికి బాధ్యత నాది కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ బోర్డులో మేము సభ్యుడు కాబట్టి ఆ పాపంలో నాకు కూడా బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా గట్టిగా ఉంటున్నా. నేను కూడా మొన్న కూడా ఒక విషయంలో నేను కూడా డిఫర్ అయ్యాను బోర్డు తీసుకునే నిర్ణయానికి. ఎందుకంటే స్వామివారి దగ్గర మనం ఆయన దగ్గర కాపలాదారుల మార్గం మనం వ్యవహరించాలి తప్ప అలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో సుబ్బారెడ్డి గారు ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరి కోసం మౌనంగా ఉన్నారు? ఎవరిని కాపాడడానికి మౌనంగా ఉన్నారు? సుబ్బారెడ్డి గారు మీరు నాకు సంబంధం అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా. ఏదో బీజేపీనో ఇది కాదు, ఒక వెంకటేశ్వర అదే సంబంధం లేకుండానే పిఏ ప్రొక్యూర్మెంట్ అధికారులతో కుమ్మక్క అయిపోతాడు, సరఫరాదారులతో మాట్లాడతాడు, నాకు కిలోకి 25 రూపాయలు కావాలని అడుగుతాడు, డిమాండ్లు చేస్తాడు, నిర్దేశిస్తాడా? పిఏ స్థాయికి అంత ధైర్యం ఉంటుంది అంత పెద్ద వ్యవస్థలో? ఖచ్చితంగా ఉండదన్న. దీంట్లో అంతా అందరి వాటాదారులు ఉన్నారు. ప్లస్ సిబిఐ ఒక డేగ కన్నులాగా దాదాపు 30 మంది అధికారులు, ఉన్నత సుప్రీంకోర్టు మానిటర్ చేసినటువంటి అధికారులతో, ఇది కక్ష సాధింపు ధోరణితో చేసింది కాదు, భగవంతుని మీద భక్తితో చేసినట్టు ఎంక్వైరీ. ఇది భగవంతుని మీద భక్తితో చేసినట్టు ఎంక్వైరీ.
ఇవాళ ఏదో కోట్లాది ఇంకా ప్రజల మీరు చూడండి, విశ్వాసాన్ని కాపాడడానికి చేసిన ఎంక్వైరీ. చేసిన ఎంక్వైరీ దాన్ని వీళ్ళు ఇంకా చూడండి రేపటి నుంచి ఇది కక్ష సాధింపు ధోరణి, మా మీద మసిపూస్తారు ఈ డైలాగులు వస్తాయి. ఈ రోజు నుంచి మీరు ప్రెస్ మీట్ వైసీపీ వాళ్ళు చూస్తే మాకు ఎవరి మీద కక్ష సాధింపు మిమ్మల్ని అని లేదు, ధైర్యం మా లేదులే ప్రభుత్వానికి. భాను గారు. ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనుకోండి, దాని మీద ఓ కక్ష 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 అన్నారు. ఇప్పుడు సిబిఐ కదా కక్ష అనలేరు, ఆ పక్కన ఈడీ కదా కక్ష అనలేరు. ఎందుకంటే ప్రధానమంత్రి కోపం వచ్చింది అనుకోండి, మొదటికి మోసం వస్తుందని తెలుసు. రిషన్ ఇది చాలా పాపం అన్న. అసలు ఎంత అపచారం చేశారంటే భగవంతుడి పట్ల వీళ్ళు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి మాకు అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది. దానికి ఎందుకురా ఓటేసామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, గోవింద భక్తులు, వెంకటేశ్వర భక్తులు మదన పడుతున్నారు. అరే పొరపాటున ఓటేసేసాం వాళ్ళకి, వాళ్ళు ఇలాంటి పాపం చేస్తారని చెప్పి తెలియదు, రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఓటేసిన ప్రజలు ఈ రోజు మదన పడి అసలు భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోండి అన్న, భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. గతంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం, వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా తోడైన కారణంగా వీళ్ళు మాడి మసైపోయారు. 11 స్థానాలకు పరిమితి అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఇది వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వారి మీద ఉంది, అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది. మా ఎన్డీఏ వస్తే బాగా ఉంటుంది, ప్రజల కోసం భగవంతుడి కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి స్వామివారి అనుగ్రహం మా మీద ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానన్నారు. అందులో భాగంగానే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వారి దృష్టికి వస్తేనే చాలా కఠినంగా, మామూలుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి చెప్పే అవకాశం ఉండదు. వారు వెంకటేశ్వర భక్తుడు కాబట్టి ఆవేదన పడి చెప్పారు, నేనైతే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, అందరినీ జైలుకి పంపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో అదే జరుగుతుంది. ఈ రోజు 36 మందితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు కూడా రాబో రోజుల్లో అందరూ చట్టం ముందు, స్వామివారి భక్తుల ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఓకే శ్రీరామ్ గారు, నాకు ఒక డౌట్